అసలు సంగీతం కానీ నాట్యం కానీ వాద్యం కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు భ్రమరాంబకి నమస్కారం చేయాలి. ఎందుకో తెలుసా? గంధర్వులలో యవ్వనంలో ఉన్నవాళ్ళు, బాగా పాడగలిగిన వాళ్ళు, వాద్యాలు మ్రోగించగలిగిన వాళ్ళు, నృత్యం చేయగలిగిన వాళ్ళు ఎప్పుడు భ్రమరాంబ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉంటారట. అందుకని ఆ గంధర్వుల చేత సేవింపబడేటటువంటి తల్లి ఆవిడ రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజరాజేశ్వరి అన్న పేరు అమ్మవారికి ఒక్కదానికే. రాజరాజేశ్వర శివుడికి లేదు. కానీ రాజరాజేశ్వర దేవాలయం అని శ్రీశైలంలో ఉంది. చాలామందికి అనుమానం, ఈ దేవాలయానికి ఈ పేరు ఎలా వచ్చింది అని. రాజరాజేశ్వర అని శివుడికి ఎక్కడా దేవాలయాలు లేవు. రాజరాజేశ్వరి అమ్మవారికి ఉంది. మరి ఎవరిది ఆ దేవాలయం? కుబేరుడు పరమశివుణ్ణి శ్రీశైల క్షేత్రంలోనే తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు. మీరు నాకు సఖుడై ఉండాలి అని మహాభారతంలో వర్ణిస్తారు. కైలాసానికి వెళ్ళైతే దొరకలేదు అంటే యక్షలోకంలో కుబేరుడు పక్కన కూర్చుంటాడు. అది ఆయన అదృష్టమయ్యా అని చెప్పారు ఆరణ్యపర్వంలో. వరమిచ్చాడు కాబట్టి అది ఆయన యొక్క అనుగ్రహం. వెళ్ళి యక్షలోకంలో కుబేరుడు కూర్చుంటే ఆయన దగ్గర కూర్చుని ఉంటాడు. శివుడు ఉన్నాడని పరమ సంతోషంగా కుబేరుడు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ కుబేరుడు తపస్సు సిద్ధించింది కాబట్టి ప్రతిష్ఠించిన లింగం రాజరాజేశ్వర లింగం. కాబట్టి అటువంటి లింగం ఉన్నది ఒక్క శ్రీశైలంలోనే. అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తే కుబేరానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఓ శ్రీమాత, నువ్వు ఇక్కడ రాజరాజేశ్వరీ స్వరూపంలో ఉంటావు. స్థితికారిణివై లోకములను చక్కబెడుతూ ఉంటావు. మీకు ఎందుకంటే శైవక్షేత్రాలకి సంబంధించి ఒక గమ్మత్తు ఉంటుంది. అమ్మవారు పరిపాలకురాలుగా ఉంటే అయ్యవారు నిశ్శబ్దంగా ఉంటారు కొన్ని క్షేత్రాల్లో. అయ్యవారు పరిపాలకుడిగా ఉంటే అమ్మవారు నిశ్శబ్దంగా ఉంటారు కొన్ని క్షేత్రాలు. మీరు చిదంబరం వెళ్ళారనుకోండి, ఆవిడ శివకామ సుందరి, ఇంటి ఇల్లాలు. అందుకే మీకు అసలు చిదంబరంలో శివకామ సుందరి దేవాలయం చూడాలంటే ఎవరినైనా అడగాలి, ఎక్కడండి ఆవిడ గుడి అని. అసలు అంత లోపలికి వెళ్ళాలి. అంత లోపలికి వెడితే అక్కడ ఉంటుంది ఆవిడ. ఆవిడ వాహనం కూడా సింహం పెట్టుకోదు అక్కడ, వృషభం. ఆయన కారే ఆవిడ ఎక్కుతుంది, ఎక్కి వెడుతూ ఉంటుంది. అంత ఇంటి ఇల్లాలు. ఎక్కడో లోపల ఉండి వచ్చిన వాళ్ళకి వంట చేసి అన్నం పెడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే కొంత శివుడి ఇంట్లో చనువున్నవాడైతే వెడతాడు, లేకపోతే ఆ ఇల్లు దొరక బయటికి పోతుంటారు సినిమాలో. కాబట్టి శివకామ సుందరి అక్కడ ఆవిడేం చక్కబెట్టదు, ఆయన చూస్తారంటుంది. ఆయన నటరాజు, ఆయన రాజశబ్దంతో ఉంటాడు అక్కడ. నటరాజ శబ్దంతో మా నాన్నగారు ఉన్నారు కానీ మా మామయ్యకి లేదు రాజశబ్దం. ఎలా అయినా మా మామయ్యకి కూడా రాజశబ్దం ఇప్పిద్దామని విఘ్నేశ్వరుడు రంగరాజస్వామిని కింద పెట్టాడు అక్కడ. విభీషణుడు పట్టుకెడుతుంటే అందుకని నటరాజా రంగరాజా ఇద్దరు రాజులు వచ్చారు అక్కడికి. ఎక్కడున్నాయి భేదాలు? కాబట్టి అదిగో మహానుభావుడైనటువంటి ఆ పరమశివుడు ఉన్నాడే, ఆయన చిదంబరంలోకి వెళ్ళేటప్పటికీ పరిపాలకుడు, అమ్మవారు ఇంటి ఇల్లాలు. అదే మధురై ఎడితే మీనాక్షి లోకాలని చక్కబెడుతుంది, సుందరేశ్వరుడు చక్కగా కూర్చుని ఉంటాడు. అందుకే ఇక్కడ లేదు కానీ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరింటికన్నా వెళ్ళి పిల్లని ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నారనుకోండి, మధ్యవర్తిని ఓ మాట అడుగుతారు తెలిసిన వాళ్ళని, ఆ ఇల్లు చిదంబరమా మధురయ్య అంటుంటారు. ఆ ఇల్లు చిదంబరం అంటే ఇంటి యజమాని పెత్తనం ఉందని, ఆ ఇల్లు మధురై అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం, ఆయన లోపల ఉంటాడు. సంకేతపరంగా అడగవలసి వస్తే అది చిదంబరమా మధురయ్య అని అడుగుతుంటారు. ఆయనకి తెలియక పొరపాటున ఓడి చెప్తే పెళ్లి సంబంధం మానుకోకూడదు. ఆయనకి అసలు చిదంబరం మధురై తెలిసా తెలియదా కనుక్కోవాలి. కాబట్టి ఒక్కొక్క చోట అమ్మవారు, ఒక్కొక్క చోట అయ్యవారు, ఏదైనా ఇద్దరూ ఒకటే తప్ప రెండు కాదు. కానీ శ్రీశైలంలో విచిత్రం ఏమిటో తెలుసా? ఇద్దరూ నిర్వాహకులే, ఇద్దరూ పరిపాలకులు. ఆవిడ స్థితికారిణి అయి విష్ణుస్వరూపిణి అయి పరిపాలిస్తుంది. అందుకే విష్ణు సంబంధమైనటువంటి ధ్వజాన్ని పట్టుకుంటుంది అక్కడ. విష్ణు సంబంధమైన వాహనాన్ని ఎక్కుతుంది, గరుడ వాహనం ఎక్కుతుంది. అయ్యవారు పరిపాలకుడు అయి ఉంటాడు, మల్లికార్జునుడు మోక్షప్రదాత వరకు ఉంటాడు. ఇద్దరూ అనుగ్రహిస్తారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇద్దరికి ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తే వాడి జీవితం ధరించిపోయింది. ఇద్దరి అనుగ్రహం పొందేస్తాడు. ఒకటి జ్యోతిర్లింగం, ఒకటి శక్తిపీఠం. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం.
కాబట్టి రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం. ఆవిడ పాదములు మామూలుగా కనపడవుట. దేవతలందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెడుతూ ఉంటే వాళ్ళ కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయిట. అమ్మవారు సభలో లేచి ఎందుకు ఎడుతుందంటే శివుడు విజయం చేస్తున్నాడంటారు. అప్పుడు మాత్రం గబగబా లేచి వెడుతుంది. వెడుతున్నప్పుడు చెలికెత్తలు చెప్తారు, అమ్మా జాగ్రత్త జాగ్రత్త, అది ఇంద్రుడి కిరీటం, దాంట్లో రాళ్ళు ఎక్కువ దెబ్బ తగులుతుంది, చూసుకుని అడిగేయి అంటారు. చూడండి, ఒక్కొక్కడి ప్రారంభం సభలోకి వచ్చే ముందు అయ్యా మీద పడకండి అంటూ రావాలి. లేకపోతే కాళ్ళకి ఎవడో అడ్డం పడతాడు, కింద పడిపోతాడు. అందరు ఇలా చూసి నడిస్తే ఇలా చూసుకుంటూ నడవాలి. ఇప్పుడు అలా ఆవిడ రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం. రాజాధిరాజుల చేత నమస్కరింపబడే రాజరాజేశ్వరీ తత్వం ఆవిడ. విష్ణుతత్వంలో ఉండేటటువంటి తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. తాంబూల చర్వణం చేస్తుందంటే గుర్తు ఏమిటో తెలుసా? అదో దురలవాటని కాదు, మహా ఇల్లాలని గుర్తు. అసలు ఏ ఇంట ఆడదైనా పొద్దున్న మగవాడు పరమేశ్వరుడికి పెట్టిన తాంబూలాన్ని మధ్యాహ్నం ఆడవారు వేసుకోవాలి. అది పతివ్రతా లక్షణం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో ఉండాలి అని. మహాకుటుంబిని కనుక, ఇంత పెద్ద ఇల్లాలు కనుక, అమ్మలు గన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆవిడ ఎందుకు వేసుకోదు? ఆవిడ ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. యామూలం సచరాచరస్య జగత పుంసా పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనా జగతామప్తావతారస్థితి దుష్టధ్వంస సరిష్టదాన విధయే నానాసనాధ్యాసిని శ్రీశైలగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరి ఎత్తేజ పరమాణురేతకిలం నానాస్ఫురన్నామభిః భూతం భావి భవచ్చరాచర జగద్ధత్తే బహిశ్చాంతరే సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖి శ్రీశైల వాసోత్సుక దిశ్యాదశ్రితలోకల్పలతిక శ్రేయాంసి భూయాంసినః అని శశ్వశ్రీగిరిమూర్ధనిత్రజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాత్ దక్షత సత్కటాక్ష సరణి శ్రీమత్సుధావర్షిణీం సోమార్థాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమ సంపత్ప్రదాం శిశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభో సఖీం త్వాం నమః అని 2 చేతులెత్తి నమస్కరిస్తారు. అమ్మా, నువ్వు ఎటువంటి దానివో తెలుసా? పరమశివుడిలాగే కిరీటంలో తదియనాటి చంద్రరేఖని పెట్టుకుని ఉంటావు. సుధావర్షిణీం, అమృతాన్ని వర్షిస్తుంటావు నీ చూపులలో. ఎవడు వచ్చి నా దగ్గర నమస్కరిస్తాడు రావడి జీవితం పండిద్దామని చూస్తావు. భ్రమరాంబ అన్నపూర్ణాంశత ఉంటుంది. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన శ్రీ గిరిశి శిరసస్య సౌభ్రమర్యంబ రచయితుమధిష్టార్థ విభవం.